మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు నుంచి ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. బెట్టింగ్ యాప్స్ మీద ఆయన ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటే రీసెంట్ గా మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని అలాగే యూట్యూబర్స్ మీద కేసులు నమోదయ్యాయి. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. దీని మీద సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ పెద్ద ఉద్యమాన్ని మొదలుపెట్టారు ఆర్టీసీ ఎండి సజ్జనర్ గారు. సో ఆయన స్ఫూర్తితో చాలా మంది అంటే మారాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంటారు, ఇంక ఇలాంటి చెయ్యము అని చెప్పేసి. అలాగే పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు, ఎలా ఉన్నారు? గోయింగ్ ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా, బెట్టింగ్ యాప్స్ చూస్తున్నాము. ఎప్పటి నుంచో బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వాటి వల్ల చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, డబ్బులు నాశనం చేసుకుంటున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అప్పుడేదో జరుగుతుంటుంది, తర్వాత మళ్ళీ కామన్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే సజ్జనార్ గారు దీన్ని ఒక ఉద్యమం లాగా స్టార్ట్ చేశారో అందరికీ అవేర్నెస్ పెరుగుతూ ఉంది. సేమ్ టైమ్ అరెస్టులు అవుతున్నాయి, కేసులు నమోదు చేస్తున్నారు. శిక్షలు ఎక్కడ వరకు పడితే ఏమవుతుందో తెలియదు, కానీ చాలా మంది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. సో అసలు బెట్టింగ్ యాప్స్ అనేవి వీటి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనార్ గారిని మనము ఈ సందర్భంగా ఒకసారి అంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే కనుక అదర్ ఫ్యాక్ట్స్ దొంగల పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు దీని ఏదో ఇప్పుడేదో హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే కనుక యాజ్ యూ సెడ్, ఇంతకు ముందు మీరు చెప్పారు ఇప్పటి నుంచో కూడా జరుగుతుంది అని చెప్పని. దీనికి సంబంధించి గత సంవత్సరం 2024లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ క్లియర్గా గైడ్లైన్స్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో క్లియర్గా పొందుపరిచి ఉంది. అంటే బెట్టింగ్ యాప్స్ కానీ సమాజానికి హాని కలిగించి ఏవైనా కూడా గేమింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ ఏం చేసినా కూడా హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పని. ఇక్కడ నేను ఎందుకు సజ్జనార్ గారి పేరు తీశానంటే అండి, ఆయన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరు. అయినప్పటికీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నది మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఆబ్వియస్లీ నేను కూడా అదే అంటున్నాను. ఆయన చేసిన ఇప్పుడు ఏదైతే కనుక ఇనిషియేషన్ తీసుకున్నాడో అది వండర్ఫుల్, అప్రిషియేట్ చేయాలని చెప్పి నేను చెప్పాను. అంటే నేను అదర్ ఆస్పెక్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయన గురించి కాదు, అదర్ ఆస్పెక్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. అయితే ఎందుకు అని అంటే కనుక ప్రభుత్వ విభాగాలు ఎస్పెషల్లీ ఆయన ఇప్పుడు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కనుక ఆర్టీసీ ఎండీగా ఆ రోల్లో చేయలేదు. ఒక సామాన్య వ్యక్తిగా, సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన చేశాడు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే కనుక ప్రభుత్వ యంత్రాంగం విత్ రిగార్డ్ టు ది సైబర్ క్రైమ్స్ కి సంబంధించి కానీ మిగిలిన లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అదేవిధంగా మిగిలిన అథారిటీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో క్లియర్ గా పొందుపరిచి ఉంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో క్లియర్ గా పొందుపరిచి ఉంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి సిసిఎల్ఏ అంటే సెంట్రల్ కన్స్యూమర్ అథారిటీ అని చెప్పని ఒక ఫార్మేషన్ అనేది కూడా చేయడం జరిగింది అండర్ ది పర్విజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ. ఓకే. సో దానికి సంబంధించి 10 లక్షల వరకు కూడా ఫైన్ అనేది ఇంపోజ్ చేసే అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్రానికి ఉంది. ప్రమోట్ చేసినా, ఆడినా, ఏం చేసినా, ఎస్పెషల్లీ ప్రమోట్ చేస్తే 10 lakhs. ఏదైనా ఒక హీరో కానీ, ఒక హీరోయిన్ కానీ, ఒక XYZ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇది ఆడు అదని చేస్తే 10 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేసేటువంటి అధికారం ఈ చట్టం కల్పించబడింది. దీనికి సంబంధించి ఒక అథారిటీని ఇన్వెస్టిగేషన్ పర్పస్ వేసేటువంటి అధికారం ఈ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది. దీని ప్రకారము ఇటువంటి ఎవరైనా కూడా వైలేషన్కి పాల్పడితే ఆన్లైన్కి సంబంధించి కానీ, అదేవిధంగా వ్యాపారాలకు సంబంధించి కానీ రాంగ్గా పీపుల్ని అడ్వైజ్ చేసి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళి ఈ విధంగా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ని దెబ్బతీసే విధంగా చేస్తే దాని మీద ఒక కమిటీ వేసి, కమిటీలో ఎవరుంటారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగిన తర్వాత అది నిజమని తెలిస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి 10 lakhs వరకు ఫైన్స్ ఇంపోజ్ చేసే అధికారాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసాము, నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు ఒక 12 మంది సమ్ XYZ మీద అని చెప్పని. కానీ మన పక్క రాష్ట్రం తమిళనాడుకి వెళ్తే 2023లోనే స్టాలిన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చట్టాన్ని చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ బిల్ కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక 16 మంది మీద కేసులు నమోదు చేయడం జరిగింది. స్ట్రింజెంట్ వాళ్ళ మీద ఫైన్లు కూడా ఇంపోజ్ చేయడానికి 10 లక్షల వరకు. ఏదైతే కనుక సెంట్రల్ కన్స్యూమర్ యాక్ట్ లో ఉన్న 10 lakhs ఫైన్ ఏదైతే ఉందో దాన్ని ఒక స్టేట్ యాక్ట్ కింద తీసుకుని వచ్చి వాళ్ళ మీద ఫైన్లు కూడా ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఆ విధంగా చేశారు పక్కన రాష్ట్రంలో. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, ఎంత కఠినమైన చట్టాలు ఉన్నా కూడా మన క్రైమ్ ఆపలేమండి. ఎందుకు అని అంటే కనుక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మనలో మనకి విచక్షణ ఉండాలి. ఎవరో ఒకరు వచ్చి చెప్తే మనం మారతామనే పరిస్థితుల్లో మనిషి ఎప్పుడు ఉండడండి. ఈ రోజు ఒక మర్డర్కి సంబంధించి కానీ, ఒక రేపుకి సంబంధించి కానీ, పిల్లలకు సంబంధించిన పోస్కో కానీ చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. లైఫ్ కూడా విధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. నిన్న కాక మొన్న కూడా చేసాము. క్యాపిటల్ పనిష్మెంట్ కూడా. క్రైమ్ జరగడం ఆగిపోతుందా? ఆగట్లేదు. ఎందుకు అని అంటే కనుక ఈ ఈజీ మనీకి అలవాటు పడి కష్టపడుకోకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అని అంటే కనుక క్రైమ్ చేయాలి. దాని తర్వాత అప్పుడు చూద్దాం. దాని తర్వాత
సో ఫస్ట్ ఈజీ మనీకి అలవాటు పడ్డారు కదా, కష్టపడటం అనే కాన్సెప్ట్ నుంచి తప్పించుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఎన్ని కఠినమైన చట్టాలు ఉన్నా, బట్ థింగ్ ఈజ్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్ అనే పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందండి. అంటే ఎక్కువ మందిని జనరల్ గా ఒక కంపెనీ ఏదో ఒక ప్రమోషన్ ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నప్పుడు చూసేది వేరుంటది, అది 100లో 1 ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసేది 100కి 100% ఉంటుంది. వాళ్ళని చూసి మనం చేస్తే తప్పేంటి, వాళ్ళే కదా చెప్తున్నారు అని చెప్పని. సో వాళ్ళు వీళ్ళ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అక్కడ తాగట్లేదు, కుటుంబం నాశనం అయిపోతుంది, ఆత్మహత్యలకు దారితీస్తుంది. వాళ్ళు ఆడినోడు చచ్చిపోతే ఏ ప్రాబ్లం లేదండి, సమాజంలో ఒక చీడ పురుగు పోయింది అనుకోవచ్చు, దానివల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది కదా. అప్పులు వాళ్ళు లైబిలిటీ, మళ్ళీ ఆ కుటుంబం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దాని గురించే కదా ఇప్పుడు ఇంతటి ఇష్యూ జరుగుతుంది దీని మీద. సో ప్రభుత్వం కూడా కఠినంగా దీని మీద వ్యవహరించాలి. ఇప్పుడు ఇదే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో, సమ్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. అవును, హర్ష సాయి ఏమని అంటాడు, నేను చేయకపోతే వేరేటోడు చేస్తాడు అంటాడు. ఇప్పుడు వేరేటోడి మీద కేసు అయ్యే పరిస్థితి నుంచి నీ మీద కేసు అయ్యే పరిస్థితికి వచ్చింది, నువ్వు చేసావు కాబట్టి. వేరేటోడు చేస్తే ఆడి మీద అయ్యేదేమో, నువ్వు చేసావు కాబట్టి నీ మీద అయ్యింది. ఇక అయితే దీంట్లో అరెస్ట్ చేసే పరిస్థితి ఉందంటే అరెస్ట్ చేసే పరిస్థితి లేవండి ఈ సెక్షన్స్లో. ఎందుకు అంటే కనుక 3184 సబ్-క్లాస్ 4 పెట్టారు, అది చీటింగ్ కింద డిఫైన్ ఇస్తుంది, బిలో 7 years ఉంది. అది కాకుండా గేమింగ్ యాక్ట్లో ఉన్న సెక్షన్ 3, సెక్షన్ 3A క్యాపిటల్ ఏ, అదేవిధంగా ఫోన్ పెట్టారు. దాంట్లో ఏముంది, సెక్షన్ 3లో ప్రమోట్ చేస్తే ప్రమోటర్కి ఒక 500 రూపాయల ఫైలు, 3 నెలల జైలు శిక్ష అని చెప్తుంది. 3Aలో ఏం చెప్తుంది అని అంటే కనుక ఎవరైనా సరే ఒక కంపెనీ చేస్తే ఆ కంపెనీకి పనిష్మెంట్ అని చెప్తుంది. 4లో ఏం చెప్తుంది, ఏదైనా ఒక ఆన్లైన్ గేము గ్యామ్లింగ్ ఒక ప్లేస్లో ఆడితే అఫెన్స్ అని చెప్తుంది. అదేవిధంగా 66D అని చెప్పి ఒక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది, పర్సనేషన్. అంటే నేను మీ ఐడెంటిటీని మీ యొక్క ముసుగేసుకుని ఆన్లైన్లో క్రైమ్ చేస్తే అని చెప్పానంటుంది. ఇర్రిలవెంట్ సెక్షన్స్ ఓపెన్గా చెప్పాలి అని అంటే కనుక రేపొద్దున కోర్టుకి వెళ్తే నిలబడే సెక్షన్స్ కావు. అదేవిధంగా ఇక్కడ కంపెనీస్ కూడా, ప్రమోట్ చేసే కంపెనీస్ కూడా బాధ్యత ఉంది. అంటే ఇంటర్మీడియట్స్ అని అంటాము, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, స్నాప్ కానీ, వాట్సాప్ కానీ, XYZ. అంటే వీళ్ళు ఏ ప్లాట్ఫామ్ ద్వారా అయితే కనుక జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, జనాల్ని ఒక రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారో వాటికి కూడా ఆ బాధ్యత ఉంది. అటువంటి ఏదైనా సరే ప్రొహిబిటరీ కంటెంట్ ఉన్నప్పుడు వాటిని డిలీట్ చేయాలి ఇమ్మీడియట్లీ అని చెప్పని కూడా IT యాక్ట్లో క్లియర్గా పొందవచ్చు ఉంది. కానీ ఆ కంపెనీస్ కూడా ఆ విధంగా చేయట్లేదు. సెక్షన్ 79లో వాళ్ళు ఏమంటారు అంటే కనుక సబ్సెక్షన్ 1లో మాకు ఇమ్యూనిటీ ఉంది అని అంటారు. కానీ 3లో ఏం చెప్తుంది, ఒక నిర్దేశకమైన గైడ్లైన్స్ ఉన్నప్పుడు మీరు ఆ విధంగా నడుచుకోవాలి అని చెప్పని IT యాక్ట్లో చెప్తుంది. ఒకవేళ ఆ విధంగా నడుచుకోకపోతే వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళని బ్యాన్ చేసే విధంగా చేయాలి అని చెప్పి కూడా ఆ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు దేని ద్వారా చేస్తున్నారు, ఒక ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. ఈ రోజు మీరు చూడండి ఒకసారి, మన యూట్యూబ్ గురించి తీసుకుందాము. ఏదైనా ఒక మ్యూజిక్ గురించి కానీ, లేదంటే కనుక ఏదైనా ఒక మాట గురించి కానీ మనం పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ ఏం చేస్తుంది, కాపీరైట్ పడిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. మరి ఒక కంటెంట్ అంటే జనాలకి వెళ్ళే మంచి కంటెంట్ విషయంలో నువ్వు అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు జనాలు నాశనం అయిపోతున్న వాటిలో నువ్వు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు స్ట్రైక్ పడట్లేదు? ఒక బెట్టింగ్ యాప్ అని అనగానే ఎందుకు స్ట్రైక్ అవ్వట్లేదు? ఎందుకు అని అంటే కనుక ప్రభుత్వాలు చట్టాలు పెట్టుకున్నాం, మనము వాటి ఇంప్లిమెంటేషన్ తీసుకుని ముందుకు వెళ్ళట్లేదు కదా. ముందుకు వెళ్ళినప్పుడే కదా వీటిలన్నింటికి ఒక ముగింపు ఉంటుంది. ఈ రోజు మనం చేస్తున్నాము, రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆల్రెడీ తిన్నున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్. అరెస్ట్ చేశారు కదండి, లోకల్ బాయ్ నాని అని అతన్ని దీంట్లో అరెస్ట్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటేనండి, ఇవన్నీ కూడా పెట్టే సెక్షన్స్ ఒక అన్నోన్ పర్సన్ ఈ విధంగా నేను చూశాను, ఇట్లా చేశాను అని చెప్పి సెక్షన్ పెడతాడు. అతను డైరెక్ట్ విక్టిమ్ కాదు. ఎవరైతే కంప్లైంట్ పెడతారో డైరెక్ట్ విక్టిమ్స్ కాదు. క్రైమ్ ఇప్పుడు జరిగింది కాదు, జరుగుతూ వచ్చింది. అయితే బిలో 7 years దాంట్లో నోటీస్ ఇవ్వాలి అని చెప్పి అని అనుకున్నప్పుడు, అంటే అరెస్ట్ చేయకుండా, ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ కూడా ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్స్ సెలబ్రిటీస్ గాను ఫీల్ అయ్యే ఎవరైతే కనుక వీళ్ళు ఉంటారో వాళ్ళు ఎంతసేపటికి ఏం చేస్తారంటే కనుక వాళ్ళు సెలబ్రిటీస్గా ఫీల్ అయిపోయి ఇవన్నీ చేసిన తర్వాత కేసులు అయినప్పుడు ఏం చేస్తారంటే కనుక పెద్ద చేపల్ని భయపెట్టాలి అంటే కనుక ఫస్ట్ చిన్న చేపని తీసుకెళ్ళి బయట వేయాలి. ఎందుకంటే పెద్ద చేపను హండ్ చేస్తే కనుక గేలం తగ్గిపోతుంది, అది కొరికేస్తుంది దాన్ని. వీళ్ళందరూ ఒక పవర్ఫుల్ అడ్వకేట్స్ని పెట్టి లా ప్రకారం అట్లా కొట్లాడే పరిస్థితి ఉండదు. ఓపెన్గా బయటకు వచ్చి నా అరెస్టు చట్ట విరుద్ధము, నన్ను అరెస్ట్ చేయని కేసులు కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి చెప్తారా? బయటకు వచ్చి సారీ తప్పు అయిపోయిందని చెప్పని అంటారు. అట్లా నోరు ఎత్తితే ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకి. అది పెద్ద చేపలను పట్టమని చెప్పండి. ఈ రోజు నిన్న 12 మందిని ఎవరి మీద ఉన్నారు, దాంట్లో ఒక 3-4 పెద్ద చేపలు ఉన్నాయి, పట్టమని చెప్పండి, అరెస్ట్ చేయమని చెప్పండి, రిమాండ్కి పంపించమని చెప్పండి. జరగదు అది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కోట్లు తినేసి ఉన్నారు. లీగల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలరు, మంచి అడ్వకేట్లు పెట్టుకోగలరు. అది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే కనుక డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మీరు అన్నట్టే మరి అతను అరెస్ట్ చేశారు కదా, వీళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా కెమెరా సాక్షి ముందుగా, వీళ్ళందరూ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? విదేశాల్లో ఉన్న ఎప్పుడు పట్టుకొస్తారు? విదేశాల్లో ఉన్న పక్కన పెట్టండి, వాళ్ళు రారు చేయరు, అది వేరే సంగతి. అది మనం మర్చిపోవాలి. ఫోన్ ట్యాపింగ్ మొత్తం దేశ చరిత్రనే మార్చిన ఫోన్ ట్యాపింగ్లోనే ఇప్పుడు వరకు తీసుకురాలేకపోయారు. స్టేట్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది, సిబిఐకి వెళ్ళింది, ఇంటర్పోల్కి వెళ్ళింది, బ్లూ కార్నర్ నోటీస్ అయ్యింది, ఇంకా బట్ స్టిల్
దే ఆర్ అబ్స్కాండింగ్. ఇక ఈ కేసులు ఏం పట్టుకొస్తారులేండి, చిన్న చిన్న కేసుల్లో వాళ్ళకి వేరే కేసులు ఉంటాయి కదా, ఈ లోపు మళ్ళీ ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీనో బయటకు వస్తాడు, మళ్ళీ ఆటలో బిజీ ఉంటారు. ఇక్కడ ఉన్నారు కదా ఆల్రెడీ మీడియా ముందుకు వస్తున్నారు కదా, ఫోన్లో అప్లోడ్ చేస్తున్నారు కదా, అయ్యో నాకు తెలియకుండా చేశాను అది ఇది అని చెప్పి సారీ చెప్తున్నారండి చాలా మంది. అవునండి, సారీ చెప్తారు. ఒక 10 కుటుంబాలు ఆత్మహత్య చేసి చచ్చిపోయినాయి. ఒక సారీ ఆ 10 కుటుంబాలను తీసుకొచ్చి రిస్టోర్ చేస్తాయా? వాళ్ళ జీవితాలను తీసుకుని వస్తాయా? ఎంతో మంది చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈరోజు అనాథలుగా మారారు. సారీ కాదు, మీరు తినున్నారు కదా పీకల దాకా, ఆ అమౌంట్ని తీసుకొచ్చి వాళ్ళకి డిపాజిట్ చేయండి, కొంచెం అన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అల్లు అర్జున్ కేసులో కూడా అల్లు అర్జున్ వాళ్ళు చేసినప్పుడు ఆ బాబుని అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఆ కాంపన్సేషన్ ఇవ్వాలి, చేయాలి, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఏ విధంగా అయితే ప్రజా సంఘాలు మనం అందరం గలమెత్తామో, ఈ కేసుల్లో కూడా సారీ సరిపోదు. మీరు చట్టానికి విరుద్ధంగా ప్రమోట్ చేశారు, ఎన్నో జీవితాలు నాశనం చేశారు, మీరు తిన్నదంతా కక్కాలి. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు కాంపిటెంట్ అథారిటీ, వాళ్ళ దగ్గర నుంచి హెవీ ఫైన్స్ ఇంపోజ్ చేయాలి. 10 లక్షల రూపాయలు మినిమం చేయాలని చెప్పి యాక్ట్ చెప్తుంది. మినిమం 10 lakhs రూపీస్ చేయాలని చెప్పనుంది. ఒకసారి కాదు, రిపీటెడ్గా చేసిన వాళ్ళు అయితే కనుక ఇమ్మీడియట్లీ వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని కూడా దాంట్లో ఉంది. వీళ్ళు ఒక్క కంపెనీకి చేయలేదు కదా, వేరియస్ కంపెనీకి చేశారు. మరి వాళ్ళ ఆస్తులు ఎప్పుడు జప్తు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ ఎప్పుడు ఇంపోజ్ చేస్తున్నారు? క్రిమినల్ కేసు నమోదు చేస్తే హడావిడి చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. మేము చూడలేదా అని అనుకుంటారు, 4 రోజులు అయితే మళ్ళీ మొదలెడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? చాలా కాలం నుంచి జరుగుతుంది. పక్క రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, యాక్ట్ అమెండ్మెంట్లు జరిగినాయి, పగడ్బందీగా చేయాలని చెప్పనుంది. ఈ రోజు ప్రజల యొక్క క్షేమం గురించి మాట్లాడతామని చెప్పే ప్రభుత్వాలు ఉన్నాయి. ఇంతమంది చూస్తున్న ఉండగా కూడా ఒక వ్యక్తి, అది కూడా సజ్జనార్ గారు అంతకు ముందు ఈ దిశ ఎన్కౌంటర్కి సంబంధించి ఇటువంటి సోషల్ అవేర్నెస్ వాటికి సంబంధించి ముందుంటారు కాబట్టి అది ఈ రోజు అట్లీస్ట్ ఆ కేసు రిజిస్టర్ అవడానికి కూడా ఒక కారణమైంది. అదే ఎవడో నాలంటే ఇంకొకడు అయితే కనుక పోరా నువ్వు వాక్కుంటానంటూ నిన్నెవడు పట్టించుకుంటాడు, మాకు తలకాయ నొప్పులు అట్లా అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మెకానిజం. సో ఇట్లన్నిటికి పుల్ స్టాప్ పడాలి శాశ్వతంగా. ఏదో ఈ రోజు మాట్లాడుకున్నాం అయిపోయింది అనేది కాకుండా పడాలి అంటే కనుక ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోవాలి. మేర్లీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అని అంటే కనుక అది సమస్యకు పరిష్కారం అంటే సమస్యకు పరిష్కారం కాదు. అది చెప్పించారు కదా, సారీ చెప్పారు, ఇంకేం చేస్తామండి అని చెప్పి చేతులు దులుపుకోవడానికి కాదు. కింద అరెస్ట్ చేయడం, పైన అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళకు ఒక చట్టం వీళ్ళకి ఒక చట్టం ఉండదు, అందరికీ సమానత్వమైన చట్టం ఉంటుంది. అందరిని అరెస్ట్ చేస్తూ ఉంటే కనుక అప్పుడు భయం పడుతుంది. మేకప్ లేసి ఏసీ కార్లో తిరగడం కంటే ఎండాకాలం చెంచల్ కూడా జైల్లో కూర్చుంటే ఎట్లా ఉంటుంది జైల్లో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు దగ్గరకు వస్తుంది, వేరేటోడు వచ్చినా కూడా వద్దురా బాబు అని చెప్పని అంటది. ఇంట్లో కూర్చొని సారీ చెప్తే వదిలేశారు కదా, ఏముంది మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం, రెడీ పెట్టుకుందాం, ఈసారి లీగల్ గా స్ట్రాంగ్ చేద్దాం, టీం రెడీగా ఉండాలి. మీరు అన్నట్టు స్ట్రాంగ్ గా గవర్నమెంట్ లేకపోతే చట్టాలు చేస్తే తప్పించి చట్టాలు ఉన్నాయి, అట్లీస్ట్ ఉన్న చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం ముందుకు వెళ్తే కదిలితే ఎప్పటికైనా సరే, కనీసం అట్లీస్ట్ ఇప్పటికైనా సరే వెళ్తాయి. ఒక ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి వాటికి నోటీసులు ఇవ్వమని చెప్పండి, వేరే నిద్రపోతున్నారా, చట్టం క్లియర్ గా ఉంది అని చెప్పని. ఈ రోజు ఒక పిఎం మీద, ఒక హోమ్ మినిస్టర్ మీద, వాటి మీద ట్విట్టర్ కంపెనీ వాళ్ళే ట్వీట్ చేస్తూ ఉంటే ఎగ్నెస్ట్గా ఇమ్మీడియట్లీ నోటీసులు ఇస్తున్నారు. నోటీస్ తీయకపోతే కోర్టుకి వెళ్తున్నారు, మొత్తం మా కంట్రీలో మిమ్మల్ని బ్యాన్ చేస్తామని చెప్పని అంటున్నారు. అంటే ఒక వ్యక్తికి ఒక ట్వీట్ అట్లా చేసినప్పుడే అంత పగడ్బందీగా వెంటనే వార్ ఫుటింగ్ బేసిస్ మీద స్పందించే మీరు, దేశంలో ఇంతమంది ప్రజానీకం దీనివల్ల చచ్చిపోతున్నప్పుడు, చట్టం ఉన్నప్పుడు ఎందుకు స్పందించారు అదే తీరున? మీకు ఒక న్యాయం, ప్రజలకు ఒక న్యాయం ఉండదు కదండి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా, ప్రాణం ఎవరిదైనా ప్రాణం, పరువు ఎవరిదైనా పరువే. కానీ ఏంటి అంటే కనుక ఆ రేంజ్ ఉంటుంది కాబట్టి, స్టేటస్ అనేది ఉంటుంది కాబట్టి ఇది దానికి సంబంధించి వెళ్తూ ఉంటాయి. ఎంత ఆర్టికల్ 14 అనుకున్నా కూడా దాంట్లో ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అందరికీ సమానత్వం చట్టాలు ఉండాలి అంటాం, కానీ ఉండవు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, డబ్బు లేనడికి ఒకలాగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడికి ఒకలాగా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ లేనడికి ఒకలాగా ఉంటుంది. మరి ఇంకా చట్టం ముందు అందరూ సమానం లేని వర్డ్కి మీనింగ్ లేదు కానీ అట్లా మాట్లాడుకుని వెళ్ళిపోవాలండి, అంతేనా? అంతే. సాటిస్ఫాక్షన్ గురించి, ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఏది ఏమైనా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడారు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా నేను మాట్లాడాల్సిన మాటలు, ఎవరైతే కనుక అరెస్ట్ అయినా ఇన్నాడా యూట్యూబర్ అన్నారో అతను కూర్చొని మాట్లాడాలి ఈ మాటలు. అతను మాట్లాడలేడు, మాట్లాడనివ్వరు, నోరు పెగలదు. బట్ నేను మాట్లాడగలను, ఐ క్యాన్. చట్టానికి ప్రతినిధి కదా మీరు. రైట్ అండి, పిలిచి చూద్దాం. ఇప్పుడు తన కదిలి యంత్రాంగం మీరు అన్నట్లు కరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటే, స్ట్రింజెంట్ యాక్షన్, హోప్ ఫర్ ది బెస్ట్ అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు అంతే కదా ఆశావాదులు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.